చూస్తున్నాము. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విశాఖ రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన 3 విమానాలు దారి మళ్లించినట్టు తెలుస్తూ ఉన్నది. ఒకటి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాల్సింది, బెంగళూరు నుంచి వైజాగ్ రావాల్సింది పూర్తిగా హైదరాబాద్కి మళ్లించినట్టు ఇండిగో తెలిపింది. అట్లాగే అదే ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి 6E5345 విమానం కూడా భువనేశ్వర్కి విశాఖలో ల్యాండ్ అవ్వకుండా భువనేశ్వర్ తరలించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది 3 విమానాలు రద్దు చేసినట్టు కూడా ఇండిగో తెలుస్తుంది. అధికమైనటువంటి పొగమంచుతోటి మంచు కవ్వింపుతోటి మొత్తం విశాఖ ఎయిర్పోర్ట్లో మళ్లించేట్టు ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అట్లాగే గన్నవరంలో కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో విమానాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఇండిగో ఒక పక్క ఎయిర్ ఇండియా కూడా తెలిపిందని తెలుస్తూ ఉన్నది. గన్నవరంలో పొగమంచు ఎఫెక్ట్ తోటి గన్నవరం విమానాశ్రయం దట్టమైన పొగమంచు అలముంచుకుంది. ఈ క్రమంలో పొగమంచు కారణంగా ఎయిర్ ఇండియా గాల్లో చక్కర్లు కొడుతున్నది. ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తున్నది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్టు, విశాఖ ఎయిర్పోర్టు, అతిపెద్ద ఎయిర్పోర్టు విశాఖపట్నంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి వైజాగ్ రావాల్సినటువంటి ఫ్లైట్ భువనేశ్వర్ తరలించినట్టు తెలిసింది. అట్లాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాల్సింది, బెంగళూరు నుంచి వైజాగ్ రావాల్సిన 2 విమానాలను కూడా హైదరాబాద్కి తరలించినట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు పొగమంచు కారణంగా పూర్తిగా దట్టమైనటువంటి పొగమంచుతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం విమానాలు రద్దు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.